సనాతన ధర్మానికి ఆపద ఏర్పడితే హింస మార్గం చేపట్టాలని వేదాలు చెప్తున్నాయని తిరుపతి సంస్కృత కళాశాల ప్రొఫెసర్ రాఘవాచార్య తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ గొప్పతనం అయితే దాన్ని సెక్యులరిజం అనేటువంటి చీడ వేధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగానికి సెక్యులరిజం అనే చీడను తర్వాతి కాలంలో చేర్చారని అంటున్న ప్రొఫెసర్ రాఘవాచార్యతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో సనాతన ధర్మానికి కట్టుబడి ఉండాలి, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలి, సనాతన ధర్మాన్ని చంపేస్తామంటే లేదంటే అపహాస్యం చేస్తే క్షమించబోనని చెప్పిన నేపథ్యంలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది మనతో పాటి ప్రముఖ ఆచార్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. స్వామి, ప్రధానంగా సనాతనం అనేది ఎలా ఏర్పడింది, ఎలా వచ్చింది? సనాతన ధర్మం అని పేరు. సనాతనం అంటే నిత్యం అని అర్థం. అంటే ఇంతకుముందు లేదు, ఇక తర్వాత ఉండబోదు అనేది కాదు, ఎల్లప్పుడూ ఉండేదానికే సనాతనం అని పేరు. ధర్మం అంటే నియామ్యం, సత్ప్రవర్తన, కర్తవ్యం, ఈ మూడు కలిపేదే ధర్మం. అంటే సనాతన ధర్మం అంటే ఎల్లవేళలా ప్రతి మనిషి ప్రతిరోజు చేసే ఒక ప్రక్రియ, ఒక ధర్మాన్ని అనుసరించడమే సనాతన ధర్మం. అంటే తెల్లవారి లేచి కోడి కూసేటప్పుడు లేచి రాత్రి పడుకునేంత వరకు చేసే ఒక కర్తవ్యం మాత్రమే సనాతన ధర్మం. విదేశంలో వాళ్ళు హక్కులు అని అడుగుతారు, కానీ మనకు ధర్మం అని అంటాం. అంటే మనకు కర్తవ్యాలు బోధించారు మన ప్రాచీనులు. ఏ విధంగా బోధించారు అంటే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఈ యొక్క ఆచార వ్యవహారాల ద్వారా మనకు సనాతన ధర్మం వస్తుంది. ఈ సనాతన ధర్మం ఒకరికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, పూర్తిగా హైందవ సంప్రదాయానికి సంప్రదించింది. అది ఎలాగా అంటే ఉత్తరాఖండ్లో ఉండే బంజారా వాళ్ళు, లేదు అస్సాంలో ఉండే వాళ్ళు చేసే పరిపాలన, వాళ్ళ సంప్రదాయాలు, ఆటవిక జాతులుగా ఉన్న కొండలలో ఉన్న వాళ్ళ సంప్రదాయాలు కూడా సనాతనమైన సంప్రదాయమే. భారతీయ దేశంలో హైందవ సంప్రదాయంలో మాత్రమే సనాతన ధర్మం ఉంది, కానీ మిగతావి సనాతన ధర్మాలు అని చెప్పడానికి మనకు ఆస్కారం ఉండదు. కారణం ఏమిటి అంటే ఇంతకుముందు ఉండినది ఇప్పుడు లేదు అనే దాంట్లో లేదు. ఆ రోజుల్లో ఋషులు యోగాభ్యాసం చేశారు, ఈరోజు కూడా మనం యోగాభ్యాసం చేస్తున్నాం. ప్రాచీన ఋషులు ఆయుర్వేదాన్ని కనిపెట్టారు. అంటే రోగాలు రాకుండా ఉండడానికి కలిగింది అది సనాతన ధర్మంలో భాగంగా. అది అంటే మనకు రోగాలే రావు అది చేస్తే. ఈరోజు రోగాలు వచ్చి ఆ విదేశీయుల యొక్క మందుల వల్ల మనకు నష్టం వస్తున్నది. అలా లేకుండా ఆ సనాతన ధర్మంలో ఆయుర్వేదం ఒక భాగం. ఆ ఆయుర్వేదం ఏ విధంగా భాగం అంటే మన ఆచార వ్యవహారాలలో, మనం చేసే వంటలో ఈ పసుపు, నిమ్మ, అల్లము, సూర్యుడిని ప్రార్థించడము, ఇలాగా ఏదైతే ఆహారంలో కలుపుకుందో అది కూడా సనాతన ధర్మంగానే మనం భావించాలన్నమాట. దాంట్లో ఈ ధర్మం అనేది ఏమిటి అంటే కర్తవ్యం, అంటే ప్రతిరోజు మనిషి చేసే కర్తవ్యం. ఇప్పుడు రాజ్యాలలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. అంటే గోవుల్ని రక్షించాలి. ఎక్కడైతే గోవులు రక్షింపబడుతుందో అక్కడే సనాతనం ఉంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా గోవు రక్షణకి ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో, గోవులు కబేలాలకు వెళ్లకుండా ఎవరైతే చూసుకుంటారో అదే సనాతన ధర్మం, అదే సనాతన పాలనగా వస్తుంది. ఆ విధంగా గోవులు రక్షింపబడకపోతే, అవి కబేళాలకు వెళితే అది సనాతనాన్ని అనుసరించే ధర్మంగా మనం భావించలేం. దానికని ఏమి చేయాలంటే గో సంస్కారము అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది. ఒక ఆవు చనిపోతే ఈరోజు ఎక్కడో వేస్తున్నాం, కానీ ఆ ఆవుని సంస్కారం చేసి దానికి పాలు పోసి మంత్రాలు చెప్పి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేస్తారో ఆ రాష్ట్రమే సనాతన ధర్మాన్ని అనుసరించే రాష్ట్రంగా మనం భావించాలి. మరొకటి బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం అన్నారు. ఈ బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, లోకహితాన్ని కోరేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భగవంతుడు భక్తులుగా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఏం కోరుతారంటే ప్రతిరోజు లోకా సమస్త సుఖినో భవంతు అనేది హైందవ సంప్రదాయంలో మాత్రమే ఉంది. అంటే మన తోటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి అనుకోవడమే సనాతన ధర్మం. సహనావవతు సహనో భునత్తు సహవీర్యం కరవావహి అని చెబుతూ అందరూ మనం ఒకటిగా ఉండాలి, ఒకటిగా పనిచేయాలి, ఒకటిగా భోంచేయాలి అని చెప్పేదే సనాతన ధర్మం అన్నమాట. అంటే అందరినీ కలుపుకొని పోవడమే సనాతన ధర్మం.
అయితే ఎవరు సనాతనులు, ఎవరు కాదు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరైతే భారతదేశం యొక్క ప్రాచీన సంప్రదాయాల్ని అంటే తెల్లవారి శుభోదయంలో లేయడం, తర్వాత అర్ఘ్యాలు, సంధ్యావందనాలు, దేవుడు గుడులు, ఆ గుడులను రక్షించడం కూడా ఒక సనాతనమే అన్నమాట. దేవాలయాలు కేవలం బ్రాహ్మణులుకా అంటే కాదు. ఒక దేవాలయంని సృష్టించాలి అంటే దాంట్లో అన్ని కులాల వాళ్ళ యొక్క సహయోగంతోనే వస్తుంది. కాబట్టి సనాతన ధర్మం హైందవానికి సంబంధించింది కానీ కేవలం బ్రాహ్మణులకు మాత్రం కాదు అనే విషయాన్ని కూడా మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 99% ఇతరులు అందరూ చేస్తే ఆ సనాతనం నిలబడుతుంది అన్నమాట. అటువంటి సనాతన ధర్మంలో సూర్య నమస్కారం ఒకటి, ఆహార వ్యవహారాల్లో కూడా సనాతనత్వం ఉంది. అంటే మాంసాహారాదులు కానీ మనం కానీ భోజనం చేసినప్పుడు ఆ సనాతనత్వానికి వదిలి రాజస సత్వ సాత్విక రాజస తామసాదులు ఉన్నాయి. అది రాజసాదులు వచ్చి కోపాలు తాపాలు వస్తుంది. కాబట్టి ప్రాచీనంలో అహింస అనే ఒక దాన్ని కూడా చెప్తారు. అంటే మనం చూస్తే సనాతన ధర్మంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమేమి ఉన్నాయి అని చూసినప్పుడు ధర్మం, నీతి, కర్మ, సంసారం, మోక్షం, ఆత్మ, పరమాత్మ, వేదాలు, ఉపనిషత్తులు, ఆచార వ్యవహారాలు, అహింస అన్నారు. హైందవ సంస్కృతిలో సనాతనంలో అహింస. అయితే అహింస అంటే ఎవరైనా మనల్ని సనాతనానికి హాని చేస్తే ధర్మహింస తథైవచ అన్నారు. ఎక్కడైతే అహింసకు ఎక్కడైనా అన్యాయం ఏర్పడినప్పుడు ఈ విషయాల్ని ఖండించడం, దాన్ని చూసుకోవడం, దాన్ని రాకుండా చూడడం కూడా అది ఇతరులకి హింస అయినా కూడా ఆ ధర్మాన్ని కాపాడడానికి కొరకు సనాతన ధర్మం తప్పకుండా ఉంది. సనాతన ధర్మంలో అది కూడా ఉంది. ఏ విధంగా అయితే మన ఇళ్లల్లో ఎక్కడైనా ఆ యొక్క పురుగులు పుట్రాలు ఉంటే మనం మందు వేసి దాన్ని తీసేస్తామో, ఆ విధంగా సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఆపద ఏర్పడినప్పుడు దాన్ని తొలగించడానికి కావాల్సిన ఆయుధాలు, దానికి కావాల్సిన ఏది మానసికమైన వ్రాతలు, మాటలు అన్నీ కూడా కావాలి. కాబట్టే భగవంతుడు కూడా షోడశాయుధాల్ని కలిగించి ఆనాడు ఆ రావణాసురుడు కానీ కంసుడిని కానీ చేశారు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకే ఈ సనాతన ధర్మం ఏర్పడింది. ఎంతవరకు ఈ సనాతన ధర్మం ఉంటుందో అంతవరకు ఆ యొక్క లోకంలో ఉండే ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారు. అటువంటి సనాతన ధర్మాన్ని మనం తీసుకోవాలి అనేది భారతదేశం యొక్క విషయం. దాంట్లో మూలమైనది ఏమిటి అంటే వేదాలు. వేదాల్లో ఏం చెప్పబడింది అంటే ప్రాచీన కాలంలోనే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం వస్తుంది, ఇన్ని సెకండ్లు ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పున్నారు. అంటే దాన్ని అనుసరించాలి, గ్రహణాల్లో బయటికి పోకూడదు. ఇవన్నీ సనాతనం ఎందుకు చెప్పబడింది అంటే ఆరోగ్యం కొరకే చెప్పబడింది. సనాతన ధర్మం అన్నీ కూడా ఆరోగ్యం కొరకే, మనుషుల యొక్క మంచి కొరకే చెప్పబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రధానంగా ఇప్పుడు సెక్యులరిజం అంటున్నారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత సెక్యులరిజం ఉన్నారు. సెక్యులరిజం పేరుతో కేవలం హిందువుల మీదనే దాడులు, హిందువుల ఆలయాల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఇలా హిందువులకి అపచారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మానికి సంబంధించి ఈ సనాతన ధర్మంలో ఇది లేదు, మీరు హింస చేయకూడదు, అహింసనే పాటించాలని చెప్పిన వాదన బలం చేస్తూ ఏదైతే కొంతమందికే న్యాయం జరిగేదానికి ఎక్కువ మంది కృషి చేస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తే మంచిది? సనాతన ధర్మంలో ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్ వర్సెస్ సెక్యులర్ ఇంటర్ఫరెన్స్ అని ఒకటి వాట ఉంది. అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఆ యొక్క ఏదైతే రిలీజియన్ ఉందో, ఆ మతం ఉందో, మతాలలో సెక్యులర్ వాళ్ళు ఇంటర్ఫేర్ అంటే రాజ్యాంగం లోపల రాకూడదు, అప్పుడే సనాతనం నిలబడుతుంది. అంటే ఇతర మతాలలో వచ్చినప్పుడు రాజ్యాంగం లేదు. అంటే ఒక ఉదాహరణ చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం రాజ్యాంగం ప్రవేశించి పాలక మండలి అనేది ఒక రాజకీయ ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. కానీ అదే ఇతర మతాలలో ఆ రాజ్యాంగము అక్కడికి వెళ్ళి పాలక మండలి వేయడము, రాజ్యాంగం ప్రవేశించడము అవన్నీ లేకుండా ఉంది. ఒకవేళ సెక్యులర్ అనే పదం ఉన్నప్పుడు అన్ని మతాలకు అది ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, భారతదేశంలో సనాతనానికి కష్టం ఏమిటి అంటే కేవలం హైందవులకు మాత్రమే చట్టం అన్నట్టుగాను, ఇతరులకు ఆ చట్టం వర్తించడు అన్నట్టుగాను పోతూ ఉన్నదనమాట. అటువంటిది లేకుండా ఉండాలి. మరొకటి ఏమంటే ఈ సెక్యులర్ అనే పదము బాగా మనం భారతీయులుగా గుర్తించాలి. ఎప్పుడైతే గౌరవనీయులు డాక్టరేట్ గారు, భారతరత్న గారు, అంబేద్కర్ గారు ఉన్నప్పుడు
వారు రాసిన చట్టంలో సెక్యులర్ లేనే లేదు. వారు రాసిన చట్టంలో సోషలిజం అనే పదం లేనే లేదు. అది తర్వాత ఎమర్జెన్సీ కాలంలో జొప్పించబడింది. అంటే పాలకుల చేత యొక్క ఎంపీ ద్వారా ఎన్నుకొనబడిన విషయము అది కానే కాదు. ఈ ఎప్పుడైతే ఒక దేశము మత ప్రాతిపదికన విడబడిందో అప్పుడు అక్కడ పాకిస్తాన్గా వెళ్ళినప్పుడు దాంట్లో సిక్కులు వెళ్ళలేదు, అలాగే అస్సామీస్ వెళ్ళలేదు, లేదు జైనులు వెళ్ళలేదు, బౌద్ధులు వెళ్ళలేదు. కేవలం ఒక మతం వారిని బేస్ చేసుకొని మనం మారినప్పుడు అది ఇక ముస్లిం దేశంగా పరిగణించబడినప్పుడు ఇది హిందూ దేశంగానే పరిగణించబడాలి. కానీ అది కూడా అంబేద్కర్ గారి ఆశయం కూడా అదే కాబట్టి ఆ రోజులో ఆ సెక్యులర్ పదం జోడించలేదు. 1947లో జోడించినది 1971. అంటే దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల తర్వాత కుట్రగా దీన్ని భావించాలే కానీ ఆ సెక్యులర్ అనే పదం భారతదేశానికి సెట్ కాదు, షూటు కాదు. అది ముఖ్యంగా మరలా ఆ యొక్క సెక్యులర్ కావాలా, సోషలిజం అనేది మన దాంట్లో చట్టంలో ఉండాలా, రాజ్యాంగంలో ఉండాలా అనేది మరలా ఎన్నిక నిర్వహించి ఈ దేశాన్ని హైందవ దేశంగా ప్రకటించి చేయాలి. అదే సమయంలో ఇతరులు ఉండకూడదా మతస్థులు అంటే లేదు. వేదంలో సహనాభవతు సహను భునక్తు సహవీర్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. అమెరికాలో భారతీయులు ఏ విధంగా ఉన్నారో, ఇతర బ్రిటిష్ దాంట్లో భారతీయులు ఏ విధంగా ఉన్నారో, ఈవెన్ పాకిస్తాన్లో కూడా భారతీయులు హిందువులు ఎలాగా ఉన్నారో అలాగా అందరూ ఇక్కడ ఉండడానికే ఈ భారతదేశం. కానీ ఒక మత ప్రాతిపదికన విభజించబడిన దేశంలో సెక్యులర్ అని పెట్టడం తర్వాత వచ్చిన కుట్రగా భావించాలే కానీ అది ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలు అంటే వాళ్ళ ద్వారా ఎన్నుకోబడిన విషయం కాదు. కాబట్టి వ్యక్తిగతంగా అది కాకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయం. ఇది హైందవ దేశంగానే ప్రకటించబడాలని అందరి యొక్క అభిప్రాయం. అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం. అంటే అందరితోటి కలిసి మరిసి జీవించే తత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం సాధనకి ఎలాంటి పరిస్థితులు ఉంటే బాగుంటుంది? ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రపంచంలో లేని భిన్నత్వంలో ఏకత్వం ముందే ఉంది. ఎట్లా అంటే భిన్నమైన మనుషులు మన పక్కింట్లో ఉన్నారు, స్కూళ్ళల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అందరూ ఒకటేగానే ఉన్నారు. ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ ఎవరైనా సరే అందరూ ఒకే కాలేజీలో చక్కగా చదువుతున్నారు. కుల భేదాలు లేదు, మత భేదాలు లేదు, ప్రాంత భేదాలు. భారతదేశం అన్నంత భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఎక్కడా లేదనేది ఇతర దేశాలు మనల్ని బాగా గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు. ఇతర మతస్థులే కాదు, హిందువులే ఒక విధంగా భయపడుతున్నారే కానీ అయ్యో వాళ్ళని బాగా చూసుకోవాలి అని హైందవులకే ఎక్కువగా ఉంది. ఇతర మతస్థుల పైన అందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ ఇది కేవలం ఒక హైందవ దాడిని మనం కాపాడుకోవడమే. ఎందుకంటే ఉదయనిధి మారన్ ఆయన చెప్పారు ఆ యొక్క తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సనాతనాన్ని పోగొట్టాలి అంటే ఈ దేశంలో 80% ఉండే వాళ్ళని పోగొట్టాలి అని చెప్పడం ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి చెప్పడం అనేది అది చాలా ఫ్యాషన్గా మారిపోయిందనమాట. అలాంటి మాటలు చెప్పకుండా ఉంటే చాలు. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే భారతదేశంలో మనం గమనించాల్సింది ఇతర మతస్థులు ఎవరున్నారో వాళ్ళందరూ హైందవం పైన దాడి చేయడమే లేదు. అది చాలా గొప్పదైన విషయం. ఇతర మతస్థులు హైందవుల పైన, ముస్లింలు కానీ క్రిస్టియన్ మన పైన దాడి చేయడం లేదు. కానీ సెక్యులర్ అనే పేరు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో, మేము ఏ మతానికి సంబంధం లేదని చెప్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే హైందవ నాశనానికి, భారతదేశ నాశనానికి చేస్తున్నారే కానీ ఇంకెవరూ చేయడం లేదు. ఇతర మతస్థులు అందరూ సౌఖ్యవంతులు, మంచివాళ్ళు, సౌహృదులు ఈరోజు కూడా మనతో కలిసి ఉన్నారనే విషయం తెలుసుకోవాలి. కేవలం సెక్యులర్ అని పేరు పెట్టుకొని మనల్ని మాత్రం హైందవులు మాత్రం ద్వేషం, హైందవుల్లో ఎవరైతే సన్యాసులు వాళ్ళపైన ద్వేషాన్ని ప్రకటించడం తప్ప ఇతర మతంలో అలాగా తప్పులు 1-2 జరిగినా దాని గురించి వేలెత్తకుండా చేయడం అనేది సెక్యులర్ అనేది ఇప్పుడు ఈ కాలంలో అది పేరు పెట్టుకొని దేశ నాశనానికి, హైందవ నాశనానికి, విరోధానికే పోతూ అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ఏనాడు చెడదు, ఇప్పుడు చెడింది లేదు, ఇంక మీటా చెడదనే అభిప్రాయం నాకు ఎల్లప్పుడూ ఉంది. అంటే వేదాలు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ అంటే మానవ జీవితంలో జంతువులకు కానీ, పక్షులకు కానీ, వృక్షాలకు కానీ, దేవతలకు కానీ, మనుషులకు కానీ సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎట్లాగా చూస్తారు? ఏ విధంగా ఈ సమపాలనలో ఎందుకు అవి అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి? ఈ పశువులు, పక్షులు అన్నిటి కూడా ఒకటి మనం గమనించాలి. ఏదైతే అంటే ఈ ప్రపంచంలో మానవుడు తప్ప అందరూ మంచివాళ్ళే.
ఎందుకంటే అందరూ మంచివాళ్ళు అంటే ఎవరు అంటే జంతువులన్నీ చాలా మంచివి అండి. మానవులు మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా అంటే తెల్లవారి లేయకుండా, సూర్యోదయం లేయకుండా, రాత్రి పడుకోకుండా ఇలాగుంటాడు కాబట్టి మానవుడికి 1008 రోగాలొస్తున్నాయి. కానీ జంతువులకు ఒక్క రోగం రావడం లేదు. జంతువులు ప్రకృతిని అనుసరిస్తూ ఉన్నది. మానవులు ప్రకృతిని అనుసరించడం లేదు కాబట్టి ఇన్ని రోగాలు, దౌర్భాగ్యాలు ఏర్పడతా ఉంది. అయితే పశువులు, పక్షులు వీటినంతా బాగా చూస్తున్నామంటే, ఆ రోజు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు, భగవంతుడు చేపలను తినకూడదనే ఉద్దేశంలో మత్స్యావతారం తీసుకున్నారు. పందుల్ని మనం అసహ్యంగా చూడకూడదు వరాహ అవతారం తీసుకున్నారు. మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ అనేది భగవంతుడు అన్ని అవతారాలు తీయడానికి ఏదోదో అవతారాలు తీయొచ్చు కదా, కానీ చేప అనే ఒక అవతారం తీశారు. మనం గమనించాలి ఏమంటే, మనకు మానవుడికి కావలసినటువంటి ఏదైతే భగవంతుడు సృష్టించాడో నీటిని, ఆ నీటిలో ఉండే మలినాన్ని దాన్ని తోడి మనకు మంచినీళ్ళు ఇవ్వాలని ఆ చేపల్ని పుట్టిస్తే, మనం ఆ నదుల్లో చేపలను వదిలి ఆ చేపల్ని తినేసి, అంటే మలినము తినిన చేపనే మనం ఆ మలినాన్ని తినేసి ఆ నీటిని కలుషితం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనుషులు మంచివాళ్ళ, జంతువులు మంచిదా అంటే జంతువులే గొప్పది. కాబట్టి ప్రతి చోట కూడా జంతువుల్ని బాగా చూసి దానికి సంహారం చేయకుండా ఏ జంతువు చంపకబడకూడదు. ఇప్పుడేమంటే ఫ్యాషను, జంతువుల్ని చంపి ఆదివారం అయితే తింటే అది గొప్ప అనేది. అంటే జంతు హింస చేయడం చాలా సులభం. మనం ఒక్కటి ఆలోచించాలి. మన పిల్లవాడికి ఒక చిన్న దెబ్బ రక్తం వస్తేనే బాధపడే మనిషి అనేవాళ్ళం, ఒక 40 సంవత్సరాలు లేదు 4 సంవత్సరాలు బతకాల్సిన ఒక జీవిని రక్తం కారేటట్టు చంపి దాన్ని మనం ఏదో 4 సెకండ్ల రుచి కొరకు, మన నాలుగు కొరకు 4 ఏళ్ళు బతకాల్సిన ఒక జీవిని మనం చంపి తినడం అనేది అది సనాతన ధర్మంలో లేదు. అహింసలో అది రానే రాదు. కొంతమంది ఏం చెప్తారంటే ఆ రోజుల్లో తిన్నారు అని సెక్యులర్లు వాళ్ళు తప్పకుండా చెప్తారు. వాళ్ళు తిన్నారు, వాళ్ళు తీశారనేసి. వాళ్ళు తిన్నారు, ఆ రోజుల్లో తిన్నారు. కానీ అది ఆ రోజుకు ఇలాంటి వ్యవస్థ లేదు. ఈరోజు నాగరికత అనే పేరుతో అందు డిగ్నిటీగా ఉంటా అని చెబుతూ అనాగరికమైన మాంసాహారుల్ని తినడం అనేది అది ఎట్లా? ఆ రోజులు ఏది దొరకకపోతే జంతువుల్ని తిన్నారు. ఈరోజు అన్నీ ఉంది అని మన ఋషులు చూపించి దీన్నే ఆహారంగా సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం అని చెప్పినప్పుడు మరలా తామసాహారంలో విడి రాక్షసుల కంటే నీచంగా మనం ప్రవర్తించి దాన్ని తింటే జంతువులు కూడా మనం బతకాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఏమంటే వాతావరణంలో ఉన్నటువంటి బాతులు, పావురాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడ దోమలు ఇవన్నీ క్రిమికీటకాలు అంటే అవన్నీ తినేసి మనకు మంచిది ఇస్తాయి. కానీ మనం దాన్నే తినేసి మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. సనాతన ధర్మంలో మనల్ని మనం నాశనం చేసుకునే తత్వం లేదు కాబట్టి జంతువుల్ని రక్షించాలి, జంతువుల్ని సంహరించకూడదు. వాటిని రక్షిస్తే మనకు సంతోషం. తెల్లవారి మనం అడిగినా అడగపోయినా కోడి కూసి మనల్ని నిద్రలేపుతా ఉంది. మనం టైం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ కోడినే మనము ఆ రోజు తింటున్నామంటే అది కూడా బాధపడుతుంది. దానికి పిల్లలు అమ్మ ఉన్నారు. కానీ దైవత్వం గురించి మాట్లాడే సనాతనులు ఆ మాంసాహారాన్ని భోంచేయడం అనేది సనాతనత్వంలో రాదు అని నా అభిప్రాయం అనమాట. అయితే ప్రధానంగా మన దేశ స్వాతంత్ర సమరం కూడా గాంధీజీ అహింసా మార్గం, అది కూడా ఈ విధానంలోకి వచ్చే అవకాశం ఉందా? అహింసా విధానం గాంధీజీ చెప్పారని ఒకరే కాదు, భగత్ సింగ్ దానికి ఆ దేశాన్ని, బ్రిటిష్ వాళ్ళని ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. మనకు స్వాతంత్రం వచ్చింది అంటారు. స్వాతంత్రం వచ్చింది అనేది పదమే శబ్దము తప్పు. ఎందుకంటే మా భూమిని విదేశీయులు వచ్చి ఆక్రమించుకున్నారు. వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని మేము కష్టపడి భగత్ సింగ్, రాజ్గురు, మహాత్మా గాంధీ వీళ్ళందరూ, పటేలు వీళ్ళందరినీ పట్టుకొని ఏదో చాలామంది ముస్లింలు వాళ్ళు పోరాటంలో ఉన్నారు. అదేవిధంగా జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందరూ వాళ్ళని తరిమి కొట్టడంలో ఉన్నారు. వాళ్ళు అర్ధరాత్రి దొంగల్లాగా పారిపోయారు. పారిపోయిన తర్వాత వాళ్ళేది మనకి స్వాతంత్రం ఇవ్వడము లేనే లేదు. మన ఇంట్లో ఉండే మన అంటే మన ప్లాట్ అనుకుంటాం, మన ప్లాట్ని ఎవరైనా ఆక్రమిస్తే వాళ్ళని తరిమేసిన తర్వాత మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటామా? లేదు. దానికి ఏం చెప్పాలంటే విక్టరీ డే. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కాదు, మొఘలులు కాదు, వైస్రాయిలు కాదు, ఎవరైనా సరే నా భారతదేశానికి మీరు కానీ వస్తే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పడం విక్టరీ డే అనేది మనం చేసుకోవాలి. కాబట్టి గాంధీజీ యొక్క అహింసయే కాదు, సనాతన యొక్క ధర్మ అహింస. అయితే భగత్ సింగ్ వాళ్ళందరూ కూడా దేనికి కోరుకున్నారంటే భారతదేశంలో ఆ యొక్క అహింస రావాలని
ఎత్ర అహింస అని చెప్పాం. ద హింస ధర్మస్తథైవ చ. ఒకవేళ ఒక హింసా మార్గంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళారు. ఒక పాము మనకు గాని కరిచింది అంటే అసలు చేతిలో పెట్టుకోలేం. టక్కని కొడతాం. అలాగా కొట్టబడి వాళ్ళందరూ భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ వీళ్ళ ద్వారానే మనకు వచ్చింది. గాంధీ గారు కూడా ఒక ఇచ్చేసారు అనేది మనం చరిత్రలో ఉందన్నమాట. ఏదైతే సనాతన ధర్మానికి విస్తృత పరిధి ఉంది. ప్రతిరోజు మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తాను చేసే నిత్య కర్మే ధర్మం, నిత్య కర్మే సనాతనం. తన పద్ధతులు, తన నడవడిక, తన ఆచార వ్యవహారాలే సనాతనాన్ని బతికిస్తున్నాయని చెప్పని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్నప్పటికీ భారతదేశంలో ఎప్పటికీ సనాతన ధర్మం అనేది నిలిచే ఉంటుందని, కాకపోతే అహింస పరమో ధర్మ అని చెప్పిన మాటలోనే వేదం చెప్పిన తర్వాత అలాగే ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింసని అవలంబిస్తే తప్పు లేదన్నది కూడా చెప్పిందన్నది మరుగున పడిపోవడంతో ఇలాంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తాయి. కాబట్టి ఎవరైతే సెక్యులరిజం ముసుగు వేసుకున్నారో వారి ద్వారానే దేశానికి ఆపద వస్తుంది, కానీ నిజమైన హిందువులు కానీ ఇతర మతస్థుల ద్వారా ఎక్కడా ఎలాంటి ఆపద రావడం లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.